2 రోజుల కంటే నిన్న రాత్రి నుంచి పడుతున్న ఎడతెరిపి వర్షాలకు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ఏజెన్సీ మైదాన ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడడంతో జిల్లా యంత్రాంగం అయితే అప్రమత్తం అయ్యారు. ప్రస్తుతానికి మనతో మాట్లాడడానికి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ దినకర్ పట్నాయక్ గారు మనతో ఉన్నారు. సార్, 2 రోజులుగా పడుతున్న వర్షాలకు అధికారులు ఎలాంటి అప్రమత్తం చేశారు? ఏ ప్రాంతాల్లో అయితే మాత్రం ఇబ్బందిగా ఉండే పరిస్థితి అయితే ఉంది? అది మరో పక్కన చూసుకుంటే వంశధార, నాగావళి, బహుదా మందితన్యాల్లో కూడా ఒడిశా క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు వస్తున్నాయి. సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? నమస్కారం. మనకి వర్షాలు వార్నింగ్ మనం పబ్లిక్కి అంటే జనరల్ పబ్లిక్కి గత ఒక 3 to 4 డేస్ నుంచి ఇస్తున్నాము. నిన్న డే టైం చూస్తే మనకి వర్షాలు చాలా తక్కువ వచ్చింది. బట్ నిన్న రాత్రి కూడా ఒక 8 గంటల తర్వాత ఈరోజు పొద్దున 8 గంటల వరకు దాదాపు మొత్తం జిల్లా ఒక 35.5 mm యావరేజ్ రైన్ఫాల్ వచ్చింది. దీంట్లో చాలా ఎక్కువ అమ్దాలవలస మండల్, అలాగే వజ్రపకొత్తూరు మండల్, ఇక్కడ మన శ్రీకాకుళం మండల్, అలాగే లావేరు, రణస్థలం ఈ ఏరియాలో కొంచెం ఎక్కువ వర్షం పడింది. కొద్దిగా ఒరిస్సా దగ్గర ఉన్న ప్రాంతాలు అంటే మెలియాపుట్టి, కొత్తూరు అక్కడ కొద్దిగా తక్కువ, బట్ అయినా సరే అక్కడ కూడా వర్షం పడింది. ఇది కాకుండా మనం ప్రతి ఒక్క చోట్ల మన డిస్టిక్ లెవెల్లో కానీ, తర్వాత డివిజనల్ లెవెల్లో కానీ, అంటే 3 డివిజన్స్లో, అలాగే ప్రతి ఒక్క మండల్లో ఒక కంట్రోల్ రూమ్ మనం ఏర్పాటు చేసాం. ప్రతి ఒక్క కంట్రోల్ రూమ్లో కన్సర్న్ లైన్ డిపార్ట్మెంట్స్ నుంచి అక్కడ ఉన్న మండల్ లెవెల్ ఆఫీసర్స్ కానీ, లేకపోతే ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ కూర్చోపెట్టమని మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. మన దగ్గర ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారమే నాగావళి, అలాగే వంశధార, దీంట్లో వాళ్ళ క్యాచ్మెంట్లో భారీ వర్షం రావడం వల్ల అక్కడ కూడా ఎక్కువ వాటర్ రావడం జరుగుతుంది. మనకి నాగావళి చూస్తే మనకి నారాయణపూర్ అనికట్, అక్కడ మనం ఈ క్యూసెక్స్ వాటర్ మనం మెజర్ చేస్తాము. అక్కడ ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఒక 8,500 క్యూసెక్స్ వాటర్ అక్కడి నుంచి సీ వైపు మనం పంపిస్తున్నాం. అదే మన వంశధార చూస్తే గొట్ట బ్యారేజ్ దగ్గర అక్కడ తక్కువ, ఒక 5,000 to 6,000, రీసెంట్గా డేటా చూస్తే 5,500 మనం క్యూసెక్స్ మనం రివర్ వైపు పంపిస్తాం. మనకి ఫస్ట్ లెవెల్ వార్నింగ్ నాగావళిలో ఒక 60,000 క్యూసెక్స్ వస్తే ఫస్ట్ వార్నింగ్ వస్తుంది. అలాగే వంశధారలు కూడా ఒక 40,000 క్యూసెక్స్ వాటర్ వస్తే మనకి ఫస్ట్ వార్నింగ్ మనం ఇస్తాం. సో కాబట్టి ఫ్లడ్ అలాంటి సిచ్యువేషన్ నాగావళి రివర్ కానీ, వంశధార రివర్ కానీ, అలాగే మందిరతనయ బహుదాలో ఎక్కడ ఇప్పటికీ రాలేదు. బట్ అయినా సరే మనం అందరూ అప్రమత్తంగా ఉన్నాము. నాగావళి, వంశధార ఈ 2 రివర్ బ్యాంక్స్ చూస్తే ఒక 14 మండల్ దీంట్లో ఉన్నాయి. మన గతంలో అంటే ఇప్పుడే జస్ట్ ఒక 3 to 4 డేస్ బిఫోర్ ప్రతి ఒక్క చోట్ల పరిస్థితి ఎలా ఉంది, రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే డిపార్ట్మెంట్, అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక జాయింట్ సర్వే మనం చేసాం. ఎక్కడెక్కడ బ్రీచ్ అయ్యే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ ఓవర్ ద టాప్ వాటర్ వెళ్ళడానికి అవకాశం ఉంది. సో అన్ని చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ ఏం వచ్చింది అంటే నాగావళిలో 40,000 క్యూసెక్ కంటే వాటర్ ఎక్కువ వస్తేనే ఒక 4 చోట్ల ఓవర్ ద టాప్, బ్రిడ్జ్ కాదు, ఓవర్ ద టాప్ వాటర్ వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే వంశధారాల్లో కూడా ఒక 40,000 క్యూసెక్స్ వాటర్ వస్తేనే మనకి ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది. అదే మన దగ్గర ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి, అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి డేటా రావడం జరిగింది. అదే ఇన్ఫర్మేషన్ మన విలేజర్స్కి, అలాగే ఎంఆర్ఓకి, అక్కడ ఉన్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి, మనకి ఫైర్ అవ్వచ్చు, లేకపోతే మన మెడికల్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్, ఎక్కడెక్కడ వాటర్ స్టాగ్నేట్ అయ్యే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ లోతు ప్రాంతాలు అక్కడ ఉన్నాయి, అక్కడ ఇమీడియట్లీ ఫార్మర్స్కి అప్రమత్తంగా పెట్టి ఎక్కడెక్కడ వాటర్ రెయిన్ఫాల్ తగ్గుతుంది అక్కడ ఇమీడియట్లీ వాటర్ బయట పంపించడానికి మనం అప్రమత్తంగా ఉన్నాం. ఇది కాకుండా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క పిఎస్సిలో అక్కడ డాక్టర్స్ అందుబాటులో ఉండాలి. ఇది కాకుండా ప్రెగ్నెంట్ ఎక్స్పెక్టింగ్ మదర్స్ ఒక 3 to 4 డేస్ తర్వాత వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మన ఈ డెలివరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళకి అందరికీ మరీ ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్లో ఎక్కడెక్కడ కనెక్టివిటీ ప్రాబ్లం ఉంది, దగ్గర ఉన్న మనకి హాస్పిటల్లో, ఇన్స్టిట్యూషనల్ డెలివరీ సెంటర్లో వాళ్ళకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇది కాకుండా మన ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి ఒక్క చోట్ల, అంటే మండల్ లెవెల్లో ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడ విలేజ్ లెవెల్లో ఆల్సో జేసీబీ, క్రేన్స్, పవర్ సాస్ ఇలాంటి మషిన్స్, హెవీ మషినరీస్ మన ఎంఆర్ఓ దగ్గర పెట్టడం జరుగుతుంది. ఎక్కడెక్కడ ప్రైవేట్ మషినరీస్ ఉన్నాయి అక్కడ ప్రైవేట్ ఓనర్ ఫోన్ నంబర్ అది కూడా అక్కడ ఉన్న ఎంఆర్ఓస్కి మనం ఇచ్చాం. మనకి స్పెసిఫిక్గా సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ ప్రతి ఒక్క మండల్కి 34, అంటే ఒక 30 మండల్, అలాగే 4 మున్సిపాలిటీస్ ప్రతి ఒక్క చోట్ల
స్పెషల్ ఆఫీసర్స్ మనం పెట్టాం. ఆ స్పెషల్ ఆఫీసర్స్ పని అంటే అన్ని లైన్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకుని అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూడడం మన బాధ్యత. ఇప్పుడే మనకి మీడియా మిత్రుల ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అలాగే మన కంట్రోల్ రూమ్ నుంచి కూడా మనం నిరంతరంగా మనం చూస్తున్నాము. ఎక్కడెక్కడ రోడ్ దగ్గర ఒక కెనాల్ కానీ లేకపోతే ఒక లేక్ కానీ చెరువు కానీ, ఇది కాకుండా ఎక్కడైనా నది కానీ ఎక్కడైనా ఓవర్ఫ్లో అవకాశం ఉంటే అక్కడ ఇమీడియట్లీ ట్రాఫిక్కి ఆపడం, ట్రాఫిక్ డైవర్షన్ చేయడం. అలాగే ఆ నీళ్ళు మనం ఈజీగా బయట ఎక్కడ బయట వెళ్ళైనా మనం పంపింగ్ చేసి పంపించవచ్చా లేదా, అది డిసిజన్ మనం తీసుకున్నాము. సో గారామండల్లో తెలగా ఒక గ్రామం ఉంది, అక్కడ ఒక చెరువు ఓవర్ఫ్లో అవుతుంది, అదే ఇన్ఫర్మేషన్ వచ్చింది. రోడ్ చిన్నది, బట్ అయినా సరే మనం అక్కడ కూడా అప్రమందంగా ఉండి అక్కడ పోలీస్ కానీ విఆర్ఓ స్టాఫ్ మనం డిప్లాయ్ చేసాము. మనకి పెద్దపాడు దగ్గర కూడా హైవే మీద వాటర్ రావడం జరిగింది, అదే నాకు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ కూడా మనం ట్రాఫిక్ డైవర్జన్ కోసం అక్కడ కూడా మనం చర్యలు తీసుకున్నాం. ఆర్డీఓ శ్రీకాకుళంకి ఇప్పుడే అక్కడ పంపించడం జరిగింది. సర్వీస్ రోడ్స్లో చాలా చోట్ల ఒక వాటర్ రావడం జరుగుతుంది, ఇది వాస్తవమే. సో అక్కడ పబ్లిక్కి అసౌకర్యం లేకుండా ముందుగానే డైవర్షన్ పెట్టడానికి ఎస్పీ గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు కూడా విజయవాడ నుంచి ఇక్కడ బయలుదేరారు. శ్రీకాకుళంలో త్వరలోనే ఎస్పీ గారు కూడా వస్తారు. పోలీసు కూడా అప్రమత్తంగా ఉన్నారు. సో డిస్ట్రిక్ట్ నుంచి మనం అన్ని రకంగా మనం సిద్ధంగా ఉన్నాం. ప్రాబ్లం ఏం లేదు ఇప్పటి వరకు. బట్ అయినా సరే పబ్లిక్ దయచేసి అప్రమత్తంగా ఉండాలి. మరీ ముఖ్యంగా ఫిషర్మెన్, మత్స్యకారులు అందరూ దయచేసి వేటకి వెళ్ళకూడదు, బయట దయచేసి వెళ్ళకూడదు. మీరు మీ ఇంట్లోనే ఎక్కడైనా సేఫ్గా ఉంటే అక్కడ ఉండాలి. ఇది కాకుండా జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా పబ్లిక్ థ్యాష్డ్ హౌసెస్లో అంటే కచ్చా హౌసెస్లో గుడిసెలో ఎక్కడైనా ఉన్నారు, వాళ్ళు ఇమీడియట్లీ పక్కన ఉన్న వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ అక్కడ ఆ హౌసెస్లో షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అలా లేకపోతే అక్కడ ఉన్న స్కూల్ మనం ఒక రిహాబిలిటేషన్ సెంటర్గా మనం ప్రకటించాము. ఎక్కడైనా వాటర్ ఇనండేషన్ ప్రాబ్లం వచ్చేస్తే అక్కడ స్కూల్లో ఇమీడియట్లీ ఈ రిహాబిలిటేషన్ క్యాంప్స్ మనం స్టార్ట్ చేస్తాం. ప్రధానంగా చూసుకుంటే వినాయక నిమజ్జనాల సమయంలో కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఎందుకంటే వాటర్ ఒకటి పక్కన వచ్చే ఉంది, పిల్లలు కూడా ఆ ప్రాంతం నిమజ్జనం సందడిగా వెళ్తారు. సో ఎలాంటి ఇబ్బందులకి తలెత్తకుండా ఉందని ప్రత్యేక చర్యలు చేసుకోవచ్చు. ఎస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దీనికి కూడా అందరినీ అలర్ట్ చేయమని చెప్పాను. స్పెసిఫిక్గా మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి మన ప్రతి ఒక్క గ్రామ వార్డ్ సచివాలయంలో ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ లేకపోతే అమ్యూనిటీ సెక్రటరీ ఉంటారు. వాళ్ళ ద్వారా ఆ పెండాల్ స్ట్రక్చరలీ స్టేబుల్ ఉందా లేదా, లేకపోతే ఇంకా స్ట్రెంథెన్ చేయాలా లేదా, అది ఇన్స్ట్రక్షన్స్ మొన్న అంటే 3 days బిఫోరే ఇవ్వడం జరిగింది. సో నిన్నటికి ఒక స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికేట్ ప్రతి ఒక్క ఇంజనీర్ నుంచి మనం తీసుకోవడం జరిగింది. ఇది కాకుండా వర్షం ఉన్నప్పుడు అది తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. వర్షం ఉన్నప్పుడు దయచేసి ఆ పండాల లోపల కానీ పండాల దగ్గర కానీ ఎవరు ఉండకూడదు. అది స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రతి ఒక్క ఎంఆర్ఓ ద్వారా, ప్రతి ఒక్క విఆర్ఓ ద్వారా ఆ అసోసియేషన్కి, వినాయక్ చవితి అసోసియేషన్కి మనం ఇచ్చాం. పబ్లిక్ దయచేసి ఇది కూడా మీరు పాటించాలి. ఈ సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ సర్టిఫికేట్ ఉంటేనే దయచేసి మీరు అక్కడ వెళ్ళండి. ఇది కాకుండా మనకి నిమజ్జన్ ప్రతి ఒక్క మండల్లో ఒక పాయింట్, అలాగే శ్రీకాకుళం సిటీలో టౌన్లో ఒక 4 పాయింట్స్ మనం పెట్టాము. నిన్న నిమజ్జనం చాలా తక్కువ జరిగింది ఫస్ట్ డే కాబట్టి. 5th day నుంచి చాలా ఎక్కువ స్టార్ట్ అవుతుంది. అయినా సరే ఎక్కడైనా నిమజ్జనం జరుగుతుంది అక్కడ ఖచ్చితంగా పోలీస్, ఫైర్, రెవెన్యూ సిబ్బంది అక్కడ ఉంటారు. క్రేన్ అక్కడ ఖచ్చితంగా మనం పెడుతున్నాము. రివర్ లోపల, కెనాల్ లోపల, లేకపోతే ట్యాంక్ లోపల దయచేసి ఎవరు వెళ్ళకూడదు. వెళ్ళడానికి పర్మిషన్ కూడా లేదు. ఉన్న వరకు సాధ్యమైతే మీ ఇంట్లోనే ఒక గుంతలో లేకపోతే బకెట్లో మీరు వాటర్ పెట్టుకొని అక్కడనే నిమజ్జనం మీరు చేయగలిగితే చాలా వరకు మనం సేఫ్గా ఉంటాం. అయినా సరే మీరు నది దగ్గర వెళ్తారు అంటే అక్కడ ఒక క్రేన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ అన్ని పోలీస్ బందోబస్తుతో, అక్కడ రెవెన్యూ సిబ్బందితో, ఫైర్ సిబ్బందితో అన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మాత్రమే మనం అక్కడ ఒక నిమజ్జనం మనం అలౌ చేస్తున్నాం. బట్ కానీ భారీ వర్షం ఉంటే అది కూడా మనం స్టాప్ చేస్తాము. రాత్రి 10 గంటల వరకు మనం పర్మిషన్ ఇచ్చాం. ఆన్ ద 11th డే ఎప్పుడు చాలా ఎక్కువ అక్కడ పబ్లిక్ వస్తారు, అప్పుడు ఒక 12 వరకు మనం ఎక్స్టెండ్ చేయొచ్చు. బట్ కానీ ఇప్పటికీ మన అన్ని చోట్ల నిమజ్జనం మనం ఆఫ్ చేసాం. ఎక్కడెక్కడ భారీ వర్షాలు ఉన్నాయి, వర్షం తగ్గిన తర్వాత ఆబ్వియస్లీ మీరు వెళ్ళి అక్కడ మీరు ఫెస్టివ్ యాక్టివిటీస్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. సార్ ప్రధానంగా చూసుకుంటే ఇదే వర్షాలు మరొక 2 రోజులు పడతాయని ఐఎండీ హెచ్చరిక కూడా జారీ చేసింది. అటు ఒరిస్సా క్యాచ్మెంట్ ఏరియాలో కూడా భారీగా వర్షాలు పడుతున్నాయి. అటు చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం పడుతుంది. సో రేపు సండేతో స్కూల్స్ ఉండే అవకాశాలు ఉంటాయి, లేకపోతే కంటిన్యూ బట్టి సెలవు ఇచ్చే అవకాశాలు ఉండొచ్చా?
ఎస్, స్కూల్ మీద మనం ఇంకా డిసిజన్ తీసుకోలేదు, బట్ కానీ బహుశా ఆల్మోస్ట్ ఒక 3 to 4 అవర్స్లో వర్షం పరిస్థితి చూసుకొని స్కూల్స్ కూడా అలాగే జూనియర్ కాలేజెస్ కూడా మనం సెలవు ఇస్తాం. బట్ కానీ ఇప్పుడు ఇంకా నేను డేటా తీసుకొని ఇంకా డిసిజన్ తీసుకోవాలి. మ్యాక్సిమం అది కూడా మనం సెలవు ఇస్తాం. ఇది కాకుండా ఒడిశా, ఆ ప్రాంతంలో ఒడిశా కాకుండా మనకి క్యాచ్మెంట్ ఏరియా విజయనగరంలో కూడా చాలా ఉంది. అక్కడ ప్రాంతంలో కూడా మనం కంటిన్యూస్గా వాచ్ చేస్తున్నాము. మన దగ్గర వసార్ ల్యాబ్స్, అది ఒక స్టేట్ లెవెల్ అపాయింటెడ్ ఏజెన్సీ, వసార్ ల్యాబ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క రోజుకి నెక్స్ట్ 7 days ఏమవుతుంది అది మనకి ప్రొజెక్షన్ కూడా మన దగ్గర రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క ప్రొజెక్షన్లో 20,000 కంటే ఎక్కువ రావు, 20,000 కంటే మనకి వాటర్ ఎక్కువ రావు, అది ఒక ప్రొజెక్షన్ ఉంది. బట్ అయినా సరే వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ 40,000 ఆల్సో. 40,000 క్యూసెక్స్, 40,000 క్యూసెక్స్ కూడా వాటర్ వస్తే మనం ప్రిపేర్డ్గా ఉన్నాం. ప్రతి ఒక్క విలేజ్కి ప్రతి ఒక్క విఆర్ఓ అక్కడ అప్రమత్తంగా ఉండాలి, అక్కడ చెప్పడం జరిగింది. ఎక్కడైనా హ్యాబిటేషన్ దగ్గర ఉంది, బ్యాంక్ దగ్గర ఉంది, లేకపోతే బండ్ దగ్గర ఉంది, అది ఇమీడియట్లీ షిఫ్ట్ చేసుకొని ఒకవేళ వర్షం ఎక్కువ ఉంటే షిఫ్ట్ చేయడానికి, అక్కడ నుంచి దగ్గర ఉన్న స్కూల్కి షిఫ్ట్ చేయడానికి మనం అందరూ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్. చూస్తే కనుక ప్రజలైతే మాత్రం అప్రమత్తంగా ఉండాలి. రానున్న రోజుల్లో వర్షాలు కూడా ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయి కనుక అప్రమత్తంగా ఉండని చెప్తున్నారు. అంటే ప్రధానంగా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దు, ఎందుకంటే ఇప్పటికే గాలులు కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే మత్స్యకారులు ఎవరు వెళ్ళొద్దని చెప్తున్నారు. ప్రధానంగా ఏంటంటే పాడైపోయిన ఇల్లుల దగ్గర ఏదైనా ప్రమాదశాతం ఉంటే రీహాబిటేషన్ సెంటర్ దగ్గరికి అధికారులందరినీ అప్రమత్తం చేశాం. మెడికల్, అదే పోలీసు, రెవెన్యూ యంత్రాంగం కూడా సర్వం సిద్ధంగా ఉందని చెప్తున్నారు. మరో పక్కన వినాయక చవితికి సంబంధించి సందడిగా వెళ్తారు కనుక వాటికి సంబంధించి కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకొని మాత్రమే వెళ్ళాలని చెప్తున్నారు. పరిస్థితిని బట్టి అధికారులు కూడా వీలైతే ఇంకా ఎక్స్ట్రా సిబ్బందిని కూడా రంగంలో దించుతామని చెప్పి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కలెక్టర్ గారు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో ఆనంద్, ఏబీపీ దేశం.